శ్రీ రామానాయుడు గారు ఫస్ట్ ప్రేమ్నగర్లో నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేద్దామని నన్ను మా మదర్కి మా ఫాదర్కి ఫ్లైట్ టికెట్స్ కొని హైదరాబాద్ నుంచి మద్రాస్కి అప్పుడు పిలిపించారు. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది ఆయన డబ్బులతోనే. తర్వాత ఆ పిక్చర్లో కొన్ని కారణాల వల్ల వేయలేకపోయాను. మళ్ళీ నేను హీరోయిన్ అయిన తర్వాత మద్రాసులో ఆయన్ని ఆఫీస్లో కలిసి నేను చెప్పాను, ఇలా పిక్చర్లో వేయాలని ఉందని. ఆయన ఎంతో ప్రోత్సహించి వచ్చి చెన్నైలో ఉండాలి అని ఎంతో ఇది చేశారు, ప్రోత్సహించారు. నేనేమో ఎక్కువ ఇక్కడే హైదరాబాద్లోనే చదువుకుంటూ కొన్ని పిక్చర్స్ చేశాను. తర్వాత మళ్ళీ చలనచిత్ర పరిశ్రమ అంతా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం అందరూ ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు నేను కట్టిన తర్వాత అడవిలాగా ఉందని చెప్పి రాలేకపోయాను, ఇక్కడ వచ్చి ఉండలేకపోయాను. శ్రీ రామానాయుడు గారి తర్వాత వచ్చి ఆయన కాంపౌండ్ వాళ్ళు అవన్నీ కడుతుంటే అమ్మయ్య వచ్చారు, మన ఇంటి పెద్దలాగా ఆయన ఉంటే ధైర్యం ఉంటుంది అని అనుకునేవాళ్ళం. నేను రాఘవ్ గారు మేమే ఉండేవాళ్ళం ఇద్దరం. నేను అప్పటికి ధైర్యం చేసి రాలేకపోయాను. ఫిలిం నగర్లో ఆయన వచ్చిన తర్వాత ఆయన అన్నారు, పల్లవి నువ్వు ఇల్లు కట్టంగానే సరికాదు, వచ్చి ఇక్కడ ఉండాలి, మనకి ఎంతో గొప్పగా గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ సైట్లు ఇచ్చారు, మనం అందరం ఉంటేనే కదా మనకి సినిమా పరిశ్రమ ఇక్కడ మంచిగా ఇదయ్యేది అని చెప్పి ఎంతో ప్రోత్సహించారు. తర్వాత ఇక్కడ వచ్చి ఉన్నాము. ఈ రోజున ఆయన లేరంటే మాకు ఈ ఫిలిం నగరే శూన్యంగా అనిపిస్తుంది. ఆయన లేనిదంతా అసలు అంతటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి మళ్ళీ కనిపించరు. ఎంతో అడుగడుగున ఆయన ప్రోత్సహించే తీరు, ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడే ప్రతి మాట గుండెల్లో ఉంటాయి. ఆఖరికి మా పిల్లలు కూడా, నేను స్టూడియోకి కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన కలవటానికి వెళ్తే మా పిల్లల్ని కూడా ఎంతో ఇది చేసి, గ్రాడ్యుయేషన్ అయిపోగానే నువ్వు రా అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తానని మా అమ్మాయి. తర్వాత మొన్న సడన్గా ఈ వార్త విని మా అమ్మాయి నిన్న పొద్దున లేచి కూడా ఉలిక్కిపడి లేచి ఏడిచింది. ఏంటమ్మా అంటే, అంకుల్ లేరు, అంతటి గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారు మళ్ళీ మనకి అంత ప్రోత్సహించి అంత చేసేవాళ్ళు అని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ప్రతి పిక్చర్లోనూ నాకు అవకాశం ఇచ్చి, పల్లవి వేస్తావా క్యారెక్టరు ఇందులో, ఇదిగో ఈ పిక్చర్లో చేస్తావా, ఆ పిక్చర్లో చేస్తావా అని ఎన్నోసార్లు అడిగేవాళ్ళు. నేను పిల్లలు చిన్న పిల్లలండి, వర్క్ ఉంటుంది, వచ్చి కూర్చుంటే పని అవుతుందో కాదో అని చెప్పి ఎన్నో ఇది చెప్పేదాన్ని. మొన్నటి వరకు ఏవిఎస్ గారు సూపర్ హీరోస్ పిక్చరు, తర్వాత అది మధుమాసం పిక్చరు అన్నిటికీ అడిగేవాళ్ళు. నేను ఆయన ఇచ్చిన ఎన్ని అవకాశాలు కూడా నేను చేసుకోలేకపోయాను కారణాల వల్ల. ఏమైనా అంతటి గొప్ప వ్యక్తిని లేరంటే చాలా చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ మా ప్రగాఢ సానుభూతి. అంతేకాకుండా సినిమా పరిశ్రమలోని ప్రతి సభ్యులకి, టెక్నీషియన్స్ అయితేమి, నటీనటులు అయితేమి అందరికీ కూడా ఆయన ఇచ్చిన మరు జన్మ ఒక తండ్రిలాగా మనం ఎప్పటికీ మర్చిపోలేము. మనందరికీ కూడా మరి మనసులోని ఈ బాధ తగ్గాలని, ఆయన దేవుళ్ళలాగా మనని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.